హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే నేను మీ యాంకర్ సౌమ్య. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సౌకర్యాల్లో నెంబర్ 1 అంటూ దాని గురించి ప్రత్యేకంగా తన ఖాతాలో, తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకుంటూ వచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, 26 లిఫ్ట్లు, 32 ఎక్స్కలేటర్తో అద్భుతంగా దీని యొక్క ఎయిర్పోర్ట్కి ఏమాత్రం తీసిపోని విధంగా కట్టడలు అయితే నిర్మిస్తున్నామని ఆయన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే దక్షిణాది మధ్య రైల్వే పరిధిలో ఉన్న ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకమైన స్థానంగా ప్రపంచ స్థాయిలో కూడా అద్భుతమైన రవాణా హబ్గా నిలవబోతుందని ఆయన పోస్ట్లో తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే కేవలం ఈ కింద భాగం మాత్రమే కాకుండా మెట్రో స్టేషన్కి కూడా వెళ్ళడానికి ఉండేలా స్కై వాక్ని కూడా క్రియేట్ చేస్తున్నామని, ఇదంతా కూడా కొన్ని రోజులు కంప్లీట్ అవ్వబోతుందని, ఎయిర్పోర్ట్ విధంగా ఎలా అయితే మీరు చూస్తారో అదే విధంగా మన రవాణా శాఖలో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒక భాగం అవ్వబోతుందని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఎక్స్ ఖాతాలో అండ్ మిగిలిన విషయాలను కూడా పంచుకున్నారు కిషన్ రెడ్డి. సో విలాసమైన ప్రవేశ ద్వారాలు, అలాగే వెయిటింగ్ హాల్స్, అలాగే ఏవైతే అక్కడ ఫుడ్ కోర్ట్స్ అవి ఉంటాయో వాటన్నిటిని కూడా ఎంతో నీట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఎలా ఉంటుందో, అలాగే మనకి ఎయిర్పోర్ట్లో చూస్తే ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అంతే నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఎటువంటి ఇబ్బంది కూడా ప్రజలకు కలగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక అద్భుతమైన మళ్ళీ పునర్నిర్మాణాన్ని చేసుకొని ఎంతో అద్భుతంగా నిలిచిందని చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ రేంజ్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న జాగ్రత్తల్ని కొనియాడారు కిషన్ రెడ్డి. అండ్ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇది మన హైదరాబాద్లో ఉన్న ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసి చాలా రాష్ట్రాల్లో కూడా రైల్వే స్టేషన్లు, రవాణా శాఖ కూడా ఎంతో నేర్చుకునే పొజిషన్లో అయితే ఈ రైల్వే స్టేషన్ని తీర్చిదిద్దుతున్నామని, ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మిడిల్ ఆఫ్ ద స్టేట్గా అయితే హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు అన్ని రాష్ట్రాల ప్రజలకు అందించేలా ఈ రైల్వే స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామని, ప్రతిదీ కూడా ఇంకొన్ని రోజుల్లో కన్స్ట్రక్ట్ అయిపోయి మళ్ళీ తిరిగి ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉందని చెప్పేసి ఆయన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. సో ఈ మధ్యకాలంలో మీలో ఎవరైనా సరే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళుంటే మీకు ఇప్పుడు వాళ్ళు ఏర్పరిచిన ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఏర్పాట్లన్నీ కూడా ఎలా అనిపించినాయి, అండ్ దీనికి మించి ఇంకేమన్నా ఎక్స్ట్రా అందులో చేంజెస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.